టీటీడీ ఆస్థాన విధ్వంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన గరిమెళ్ల సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతిక దేహానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాళులర్పించారు. ఆయనకు మరణం వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరని లోటు అని అన్నారు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయుడు గరిమెళ్ల బాలకృష్ణ మరణించడం దురదృష్టకరమని అన్నారు. టీటీడీ ఆస్థాన విధ్వంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రసాద్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్. టీటీడీ ఆస్థాన విధ్వంసుడిగా గరిమెళ్ల సేవలు వెలకట్టలేనివని ఆయన గుర్తు చేశారు.